హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా చిన్న వీడియో పెడుతున్నా, అది కూడా హైదరాబాద్ అండ్ అనకాపల్లి అయితే వచ్చేసా. అండ్ నేను కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎక్కడ చేయించుకున్నాను, ఏంటి, మెహందీ ఎక్కడ పెట్టించుకున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. పండగ స్పెషల్ అనమాట. అండ్ ఇప్పుడైతే మేము జిఎస్ఎంకి వెళ్తున్నాము, జిఎస్ఎం షాపింగ్ కోసం అని చెప్పేసి. అండ్ ప్రస్తుతానికైతే నేను అనకాపల్లి వచ్చేసాను. అనకాపల్లి వెళ్ళే ముందు రోజు అనమాట ఇది. షాపింగ్కి జస్ట్ నార్మల్గా కుర్తీస్ అవి తీసుకుందామని చెప్పి, కుర్తీస్ అవి ఏం లేవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూస్టాలో ఇలా కుర్తీస్ అన్నీ పెట్టారు ఆఫర్లో, 299 ఆన్వర్డ్స్, 399 ఆన్వర్డ్స్ అని చెప్పేసి. బట్ నాకు ఏమి కుర్తీస్ అంతగా సెట్ కావన్నమాట. అండ్ ఫెస్టివల్ కలెక్షన్ కూడా బాగా పెట్టారనమాట జిఎస్ఎంలో. ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చే. చిన్న చిన్నది అలా షూట్ చేశాను, లైక్ మీకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. కలెక్షన్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకైతే ఏం సెట్ కాలేదు. నేను యాక్చువల్గా జీన్స్ మీద ట్యూనిక్స్ కోసం అని చెప్పి వెళ్ళాను అనమాట. మాకు చిన్న వెకేషన్ ఉంది, సంక్రాంతి ముందు చిన్న వెకేషన్ ఉంది. సో అదేంటనేది కూడా నేను మీకు చెప్తా. సో ఇక్కడైతే ట్యూనిక్స్ అవి చూశాను, కొంచెం టీషర్ట్స్ లాంటివి, లేకపోతే ఇలా కొంచెం వెస్ట్రన్ వేర్ లాంటివి చూశాను. ఆ తర్వాత ఇంకెందుకు వెళ్ళిపోయాను, పెద్దగా షాపింగ్ చేయలేదు, నాకు సెట్ అవ్వలేదు సరిగ్గా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిట్టుకి నాకు స్వీటు హాట్ రెండు తినాలనిపించింది. అందుకని చెప్పేసి మిల్క్ బ్రెడ్ ఉంటే మిల్క్ బ్రెడ్ టోస్ట్ చేశాను అనమాట. ఇలాగా ఫ్రెంచ్ టోస్ట్ అంటాం కదా, ఫ్రెంచ్ టోస్ట్లో చేశాను. చాలా బాగా వస్తుంది, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను బ్రెడ్ తీసుకుంటా. ఇక్కడ మిట్టు కూడా షూట్ చేస్తున్నాడు. బ్రెడ్ తీసుకొని పాలు వేస్తాను అనమాట ఫుల్గా. ఆ పాలు మొత్తం బ్రెడ్ పీల్చుకున్న తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే పాలు పీల్చుకుంటుంది కదా, అది బటర్ వేసి టోస్ట్ చేస్తాను అనమాట. సో అందు మీద చిన్న మేపుల్ సిరప్ కానీ, లేకపోతే హనీ కానీ, లేదంటే షుగర్ కానీ జల్లితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. మీరు ఇది సేమ్ బ్రౌన్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్తో కాకుండా నార్మల్గా మీరు ఈ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎంతమంది వెళ్ళారు ఊర్లకి సంక్రాంతి పండుగ కోసం? నేనైతే రేపటి నుంచి ఫుల్గా జోష్తో పండుగ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇయర్లీ వన్స్ వచ్చేది కాబట్టి. ఇంకా సంక్రాంతి పండుగ మెయిన్ పండుగ కదా మనకి. మెయిన్ అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుని సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ, రామస్వామి తీర్థం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. సో రేపటి నుంచి నేను మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేస్తుంది అండ్ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ పిండి వంటలు అయితే మమ్మీ ఈసారి ఇంకా ఎక్కువ చేస్తుంది. ప్రతిసారి ఏదో ఒక 2 వెరైటీలు చేస్తుంది. ఈసారి ఆల్మోస్ట్ ఒక 4-5 వెరైటీలు చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా, ఓకే, షేర్ చేస్తాను. అండ్ ఈ 4 రోజులు కూడా వీడియోలు ఎందుకు పెట్టలేదంటే, నేను చిన్న వెకేషన్కి ఉందని చెప్పాను కదా. యాక్చువల్గా మేము అరకు ట్రిప్ వెళ్ళామన్నమాట ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో. సో అరకు ట్రిప్ వెళ్ళడం వల్ల ఇంకా అక్కడ సిగ్నల్ అవన్నీ తెలుసు కదా, ఘాటీ వైపు నుంచి వెళ్తాం కాబట్టి సిగ్నల్ది లేదు, అందువల్ల కుదరలేదు వీడియో పెట్టడం. అండ్ నాకు ఒక క్యూట్ సబ్స్క్రైబర్ కూడా కలిశారు అరకులో. నేను ఎవరు కలిశారు అనేది కూడా నేను చూపిస్తా. జస్ట్ నార్మల్గా మన కామన్ సబ్స్క్రైబర్ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కలిస్తే. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా కలిస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రెంచ్ టోస్ట్ అయితే ఎలా చేసుకుంటున్నా, లేదు మీకు ఇది నాన్ స్టిక్ మీదే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్రెడ్ ఆ మిల్క్కి అంటుకుపోతుంది. సో బటర్ కొంచెం ఫుల్గా వేసుకొని చేసుకోండి. ఆ పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ మాయిస్ట్ వస్తుంది. అండ్ కారం తినాలనిపిస్తుంది అన్నాను కదా, బ్రెడ్ పిజ్జా చేసుకున్నాము. సేమ్ ఈ బ్రెడ్తోనే స్వీట్ బ్రెడ్ ఒకటి, ఫ్రెంచ్ టోస్ట్ ఒకటి, అండ్ ఇలాగ బ్రెడ్ పిజ్జా ఒకటి చేసుకున్నాము ఇంట్లోనే. అండ్ ఆ తర్వాత ప్రవీణ్ అయితే కిచెన్ క్లీనింగ్స్ అవి చేసుకునే బయలుదేరాం అనమాట మేము. ఎందుకంటే సంక్రాంతికి క్లీన్ చేసుకోవడం అలవాటు కదా ఇల్లు, అదిను మనం ఉన్నా లేకపోయినా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ప్రవీణ్ ఫ్యాన్స్ అవి అయితే ప్రవీణ్ క్లీన్ చేస్తారు. ఆ తర్వాత అనకాపల్లి వచ్చేసాం. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి అనకాపల్లి భలే ఉంటుంది కదా చూడడానికి ఇలాగా. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మా మేనత్త చూడడానికి వచ్చింది. మా మేనత్త తెలుసు కదా, మా చిన్న మేనత్త అనమాట. సో ఇక్కడ మిట్టుగడ వీడియో తీస్తున్నాడు. సో ఈ రోజైతే మేము అన్నవరం వెళ్దామని చెప్పేసి వచ్చిన రోజే మేము 2-3 రోజులు, భోగికి 2-3 రోజులు ముందే వచ్చేసామన్నమాట. సో అందువల్ల ట్రిప్ అరకు వెళ్ళాము, అన్నవరం వెళ్ళాము. అండ్ మా నానమ్మ చాలా ఎక్సైట్ అయితే వచ్చింది. ఇదిగో మా నానమ్మ, ప్రతిసారి చూపిస్తాను కదా మా నానమ్మని, అది 3 రోజులు.
తర్వాత అన్నవరం అయితే వెళ్ళాము. నేను అన్నవరం మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఫోన్స్ అలౌ చేయరనమాట. ఇది ఎంట్రన్స్. అది కూడా వైకుంఠ ఏకాదశి ముందు రోజు వెళ్ళాం మేము. డెకరేషన్ అది స్టార్ట్ చేశారు. దర్శనం అయితే చాలా ఈజీగానే అయిపోయింది. వైకుంఠ ఏకాదశి రోజు అయితే అసలు ఖాళీ ఉండదని చెప్పేసి. సో ఇక్కడైతే మేము అంటే చిన్న వర్క్ మీద వెళ్ళాము అనమాట. తుని సైడ్ వెళ్ళాము. అలా దర్శనం చేసుకున్నాం అనమాట. ప్రసాదం అయితే చాలా అంటే చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం అయితే. సో అది అండ్ ఈరోజు అయితే చాలా బుల్లి బ్లాగ్ 6 minutes వీడియో పెట్టాను. రేపు నుంచి ఫుల్ అంత వీడియో పెట్టుకుందాం మనం. అండ్ ఈ కొండ ఎక్కుతున్నప్పుడు అయితే తిరుపతి వైబ్స్ బాగా గుర్తొస్తాయి మనకి. యాజ్ ఇట్ ఈస్గా అనిపిస్తుంది అనమాట. తిరుపతి కొండ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. సో అది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్న వీడియో పెట్టానని ఏం అనుకోవద్దు, జస్ట్ అప్డేట్ కోసం అని పెట్టినాను అంతే. అండ్ ఇందులో చూసారా ఈ ఫోటో నేను మీకు షేర్ చేయాలనిపించింది. మా మమ్మీ చూసారా తిననమాట. మా మమ్మీ పక్క వాళ్ళు మీకు తెలియదు, పక్కనిద్దరు. మా మమ్మీ చూసారా క్యూట్ ఉంది కదా, నాకు భలే అనిపించింది. ఒక మెమరీ షేర్ చేసినట్టు ఉంటుంది. ఆ పాత కాలపు ఫోటో అనమాట. అండ్ చూసారా జడకి పెట్టుకున్నది పైన క్లిప్ పెట్టుకున్నారు కదా, అది కూడా గోల్డ్ అనమాట. సో అప్పట్లో ఎంత ఫ్యాషన్గా ఉండేవాళ్ళు అనేది చూపించడం కోసం చూపిస్తున్నాను. నాకు బాగా నచ్చింది. నేను చూడలేదు కూడా ఇప్పటి వరకు ఈ ఫోటో. సో అందువల్ల చూపిస్తున్నాను. సో మా మమ్మీ భలే ఉన్నది కదా, ఒక మెమరీలా కూడా ఉంటుంది, మీతో షేర్ చేసినట్టు కూడా ఉంటుంది. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. ఫోటో ఎలా ఉందని చెప్పండి. ఓకేనా? బాయ్.